ప్రాక్టీస్ బిట్స్ టెట్ 2025 మొదటి ప్రశ్న. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడిన దశగా వర్ణించింది ఎవరి క్రింది వానిలో? స్టాన్లీ హాల్ వర్ణించారు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి. సరైన జత సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఉద్వేగ క్యాథరిసిస్ ప్రదర్శన ఉత్తర బాల్య దశ, ఇది సరైనది. తర్వాత ప్రశ్న. తీరని కోరికలను సామాజికంగా ఆమోదం పొందే రీతిలో తీర్చుకోవడం ఉదాత్తీకరణ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో మొదట సాంఘిక కృత్యంగా అభివర్ణించేది సమాంతర క్రీడ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో వికాసానికి సంబంధించిన సరైన ప్రవచనాలను గుర్తించండి. ఏ. వికాసం ఆకార ప్రక్రియలను సమైక్యం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ. బి. వికాసం పెరుగుదలలో అంతర్భాగం. ఏ మాత్రమే సరైనది, సెకండ్ ఆప్షన్ రాంగ్. తర్వాత ప్రశ్న. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర బాల్య దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమించడము, న్యూనతా భావన. తర్వాత ప్రశ్న. ఒక వ్యక్తికి దూర ప్రదేశానికి ఉద్యోగం బదిలీ జరిగింది. వెళ్ళాలని లేదు, వెళ్ళకపోతే రాజీనామా చేయాలి, కానీ రాజీనామా ఇష్టం లేదు. ఈ సంఘర్షణ, అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఏంటంటే పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. పరిహార సంఘర్షణ రెండూ ఇష్టం లేవు. రెండూ ఇష్టం లేని వాటిలో ఒకటి ఎంపిక. పరిహార సంఘర్షణ. ఉపగమ అయితే రెండూ ఇష్టమైన వాటిలో ఒకటి ఎంపిక. ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహారం అంటే ఒకటి ఇష్టము, ఒకటి అయిష్టము. తర్వాత ప్రశ్న. జీన్ పియాజే ప్రకారం పిల్లలు అనుభవాల ద్వారా వారి పరిసరాల మధ్య భేదాలను తెలుసుకునే దశ శైశవ దశ. తర్వాత ప్రశ్న. అత్యంత వస్తు నిష్ఠత గల పద్ధతి క్రింది వానిలో ఏదంటే ప్రయోగ పద్ధతి అనేది అత్యంత వస్తునిష్ఠత కలిగిన పద్ధతి. తర్వాత ప్రశ్న. మధ్యగత విలువ దీని ద్వారా ప్రభావితం కాదు. అంచె విలువల ద్వారా ప్రభావితం కాదు మధ్యగత విలువ అనేది. తర్వాత ప్రశ్న. బాహుళకం ఈక్వల్ టు 3 మాధ్యమిక మైనస్ 2 అంకమజ్యం, ఇది సరైన సమాధానం. బాహుళకం ఫార్ములా. తర్వాత ప్రశ్న. హెర్బర్ట్ బోధనా పద్ధతిలో మొదటి బోధన సూచించే అభ్యాసన నియమం. హెర్బర్ట్ బోధనా పద్ధతిలో మొదటి దశను సూచించే అభ్యాసన నియమం సంసిద్ధత నియమం. తర్వాత ప్రశ్న. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం క్యాథర్సిస్ వ్యక్తులలో దీని కొరకు సహాయపడును. అణిచివేయబడ్డ భావోద్వేగాలు మరియు ఉద్రిక్తలను విడుదల చేయడానికి. తర్వాత ప్రశ్న. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అన్నది ఈ సిద్ధాంతంలోని అంశం. బోధనా సిద్ధాంతంలోని అంశం. బోధన లేదా శిక్షణ సిద్ధాంతంలోని అంశం. తర్వాత ప్రశ్న. నిబంధన సూచన మదింపు పద్ధతిలో దశ కానిది డాక్యుమెంటేషన్, వ్రాతపూర్వక రూపం అనేది కాదు. మిగిలిన కూడా నిబంధన సూచన మదింపు పద్ధతులని భాగాలే. క్షేత్రస్థాయి నికస నిర్వహణ, అభివృద్ధి దశ, నికస నియమాలు అభివృద్ధి చేయ దశ. తర్వాత ప్రశ్న. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ అంతర్దృష్టి దశ. తర్వాత ప్రశ్న. సమాజంలో వ్యక్తి యొక్క ప్రత్యేక స్థానాన్ని నిర్ధారించేది అతని ఆమె యొక్క ఉద్వేగ ప్రజ్ఞ నిర్ణయిస్తుందంట. తర్వాత ప్రశ్న. ఆ పదాలు వాటి ఆవిర్భావ భాషలకు సంబంధించి సరైన జతను గుర్తించండి క్రింది వానిలో. గెస్టాల్టిజం అనేది జర్మన్ భాషా పదం. ఇంట్రోస్పియర్ లాటిన్ పదం. స్టాటిస్టిక్ అనేది గ్రీకు పదం. అదేవిధంగా డెజావో అనేది ఫ్రెంచ్ పదం. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. నైతికత కలిగిన వ్యక్తి తనను తాను ఆజ్ఞాపించుకుంటాడని అన్నది క్రింది వానిలో. హెర్బర్ట్. తర్వాత ప్రశ్న. శిక్షణ మరియు అనుభవం లేకపోయినా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే క్రమేణ మార్పుకు సంబంధించినది క్రింది వానిలో.
శిక్షణ మరియు అనుభవం లేకపోయినా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే క్రమేణా మార్పుకు సంబంధించినది. పరిపక్వత. తర్వాత ప్రశ్న, ఈ ప్లాంటర్స్ పరస్పర చర్య విశ్లేషణ శ్రేణి విద్యార్థుల్లో ఉన్న ఒత్తిడిని తగ్గించి పాఠ్యాంశాలపై ఆసక్తి కలిగే విధానాన్ని సూచిస్తుంది. సెకండ్. తర్వాత ప్రశ్న, ఒక హెచ్ఎం బెల్ కొట్టగానే ప్యూన్ వెళ్ళి అతడిని కలవడం అనేది దీనిని సూచిస్తుంది. అధోముఖ సమాచార ప్రసారం. అధోముఖ సమాచార ప్రసారం. తర్వాత ప్రశ్న, విద్యా సాంకేతిక శాస్త్ర నిర్వచనాలకు సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వానిలో. పాఠ్య ప్రణాళిక పథక రచన, మూల్యాంకనం, అమలుపరచడం, పునర్నిర్మాణ ప్రక్రియ. రాబర్ట్ ఎం గాగ్నే ఇచ్చారు రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. తర్వాత ప్రశ్న, వ్యక్తిగత బోధనా విధానంలో పాఠ్య విషయము, ప్రక్రియ, ఉత్పన్నాలు అనే 3 అంశాలు ఉంటాయని సూచించింది క్రింది వానిలో. టోమిన్సన్ సూచించారు. తర్వాత ప్రశ్న, మన దేశంలో మొదటిసారిగా రేడియో ప్రసారం జరిగింది. 23/7/1927. తర్వాత ప్రశ్న, క్రింది పేర్కొనబడిన వాటిలో సరైన సమాధానం గుర్తించండి. ఏ 21వ శతాబ్దం అనేది సమాచార ప్రసార సాంకేతిక యుగము. బి సమాచార ప్రసార సాంకేతికత అనేది మొదటగా 1960లో ఫిన్లాండ్లో వెలుగులోకి వచ్చిందని ఇచ్చారు. ఏ కరెక్ట్, బి మాత్రం ఇన్కరెక్ట్. తర్వాత ప్రశ్న, కార్యక్రమయుత బోధనలో స్కిన్నరేయన్ పద్ధతిగా దీనిని పరిగణిస్తారు. స్కిన్నరేయన్ పద్ధతిగా రేఖీయ కార్యక్రమాన్ని. తర్వాత ప్రశ్న, స్వయం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? స్వయం యొక్క ప్రధాన లక్ష్యం నాణ్యమైన విద్యను అందించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించడం. స్వయం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే నాణ్యమైన విద్యను అందించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005ను రూపొందించింది క్రింది వానిలో. ఎన్సిఎఫ్ 2005ను రూపొందించింది. ఎన్సిఆర్టీ రూపొందించింది. ఎన్సిఆర్టీ. తర్వాత ప్రశ్న, సాత్క్యూ అనేది ఒక SARTHAQ పాఠశాల విద్య కొరకు ఎన్ఈపి అమలు ప్రణాళిక. పాఠశాల విద్య కొరకు ఎన్ఈపి అమలు ప్రణాళిక. ఇవి టెట్ 2025లో అడిగిన సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ప్రశ్నాపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నలు ఏ విధంగా అడుగుతుందో మనకు ఆన్సర్ రావచ్చు అనమాట. దీన్ని బట్టి మనం చదవచ్చు. నెక్స్ట్ ఏ విధంగా అడగవచ్చు అనేసి అంచనాకు రాయవచ్చు. థ్యాంక్ యూ.